శిష్యులు మర్చిపోయారు, ఆయనతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది స్త్రీలు కూడా మర్చిపోయారు. కానీ ఎవరికి గుర్తుంది? ప్రధాన యాజకులకు గుర్తుందండి, పెద్దలకు గుర్తుంది. ఆయన్ని ఎవరైతే సిలువుకు అప్పగించాలని దురాలోచన చేశారో వారందరికీ కూడా గుర్తుంది. ఏం గుర్తుంది? ఆ వంచకుడు. ఎవరండి వంచకుడు? వంచకుడు అంటే దుర్మార్గుడు, దురాలోచన చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, అలాంటి వారిని వంచకులు అంటారు. కానీ నీతిమంతుడు, యథార్థపరుడు, పవిత్రుడు, నిర్దోషి అయినటువంటి ఈ దేవాతి దేవుణ్ణి వాళ్ళు ఏమంటున్నారు? వంచకుడు అంటున్నారు, వంచన చేసేవాడు అంటున్నారు. ఆ వంచకుడు సమాధి చేసిన తర్వాత, చనిపోయిన తర్వాత 3వ దినాన్ని లెగుస్తానన్నాడు. మేము విన్నాం. కాబట్టి ఆ సమాధిని భద్రంగా మీరు కాపలా పెట్టండి, ఇంకా కొద్దిమందిని పంపించండి. ఆయన శిష్యులు వచ్చి ఆయనని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచాడు అని ప్రచారం చేస్తారేమో, మొదటి దానికంటే కడపటిది ఇంకా ఘోరంగా ఉంటుందయ్యా అని పిలాతు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నారు. పిలాతు ఏమంటున్నాడు? అయ్యా, నేను కొద్దిమంది సైన్యాన్ని అక్కడ పెట్టాను, ఏమీ పర్వాలేదు, మీకు ఇంకా అనుమానంగా ఉంటే మీ చేతనైనంత మటుకు మీరు కూడా కాపలా కాయండి అన్నాడు. కొద్దిమంది రోమా సైనికులు కాపలా కాస్తున్నారు, కొద్దిమంది రోమాలో ఉన్నటువంటి అధికారులు, ప్రజల యొక్క పెద్దలు కూడా కాపలా కాస్తా ఉన్నారు. ఇంత కాపలా కాస్తున్నటువంటి సైనికులు ఉన్నటువంటి ఆ సమయంలో ఒక దూత పైనుండి దిగి వచ్చిందండి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉంది. ఆమె యొక్క వస్త్రాలు హిమమంత తెల్లగా ఉన్నాయి. వెంటనే మహా భూకంపము కలిగింది, పునాదులు కదిలిపోయినాయి. వెంటనే రాయి దొర్లించింది, దాని మీద కూర్చుంది. రాయి ఎవరు దొర్లించారండి? దూత దొర్లించి ఆ రాయి మీద ఎక్కి కూర్చుంది.